100 టీవీకి స్వాగతం. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని మల్లారెడ్డిపల్లి పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓ చిర్రా గబేష్ తో 100 టీవీ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ, కెమెరామ్యాన్ శ్రవణ్ తో ముఖాముఖి ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి మరియు పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిఇఓ చిర్రా గణేష్ గారి నివాసంలో మనం ఉన్నాం. మరి ఈ రబీ సీజన్లో మక్కలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి రైతులకు మంచి సౌకర్యాలు కల్పించి ఈ యొక్క సంఘం ద్వారా మంచి వ్యాపారాన్ని వారు కొనసాగించారు. మరి ఆ వివరాలు అంటే రైతులకు మద్దతు ధర ఏ విధంగా ఇచ్చారు, మరి ఇటు గోదాములు కానీ మరి ఇంకా బార్డన్ కానీ తార్పాలిన్ షీట్స్ కానీ ట్రక్ షీట్స్ కానీ ఇట్లా వారు రైతులకు అందించిన సేవల గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సీఓ గారు. నమస్తే అండి. మెట్రో ఉదయం వారికి శుభాకాంక్షలు. నేను గణేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెగడపల్లి మరియు మల్లెడ్డిపల్లి సంఘ సిఓను. బాధను అందించడంలో కానీ వారికి అమౌంట్ వేయడంలో కానీ అంటే ట్రక్ షీట్ జనరేట్ చేయడం కానీ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందజేసిందని మేము కోరుకుంటున్నాం. సెంటర్లలో రైతులకు సదుపాయాలు సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి? మనం సంఘ అంటే సెంటర్ పరిధిలో వారికి నీళ్ళ సదుపాయం కానీ వాళ్ళకి టెంట్ షేడ్ వేయడం కానీ అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాల నుండి రైతులకు ఇచ్చేటువంటి మొక్కజొన్నలకు కానీ వరి ధాన్యం కానీ మద్దతు ధర ఏ విధంగా చెల్లించాలి? మనకు వడ్లకు వచ్చేసి ఏ గ్రేడ్కు 2389 రూపాయలు, అదేవిధంగా కామన్ గ్రేడ్కి వచ్చేసి 2369, అదేవిధంగా మక్కలకు వచ్చేసి ఒక క్వింటాల్కి 2400 గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర ప్రకారం మనం రైతుల దగ్గర సేకరించడం జరిగింది. మీ సొసైటీ పరిధిలో మక్కలు కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు చెప్పండి. మక్కలు మన పేడపల్లి సంఘ పరిధిలో 2 కేంద్రాలు ఓపెన్ చేసాం, ఒకటి ముచ్చర్ల, ఒకటి నాగారం. ఇవి మక్కలను కొనుగోలు కేంద్రాలు. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు మల్లెడ్డిపల్లి సొసైటీ పరిధిలో 3, పేడపల్లి సొసైటీ పరిధిలో 5, మొత్తం 8 సెంటర్లు ఓపెన్ చేశాము. అవి మల్లెడ్డిపల్లి సంఘ పరిధిలో 3 సెంటర్లలో 30,000 క్వింటాళ్ళు కొనుగోలు చేసినాము. దానికి అమౌంట్ వచ్చేసి 7 కోట్ల అమౌంట్ మనం రైతులకు అందజేసినాము. అదేవిధంగా పేడపల్లి సంఘ పరిధిలో 5 కొనుగోలు కేంద్రాలు ఉండే, 5 కొనుగోలు కేంద్రాలకు 70,000 క్వింటాళ్ళు మనం కొనుగోలు చేసినాము. అందుకు గాను 16,73,00,000 దాకా అమౌంట్ రైతులకు ఇప్పించే విధంగా మనం చేసినాం. మీ పరిధిలోని 2 సంఘాల ద్వారా మరి అభివృద్ధి కోసం జిల్లా అధికార యంత్రాంగం మీకు ఏ రకంగా సహకరించింది? ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాము. మాకు జిల్లా కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, మా జిల్లా సహకార అధికారి గారు కానీ, మండల అధికారులు గారు కానీ మాకు వడ్ల కొనుగోలు విషయంలో ప్రతి విషయంలో మాకు అందుబాటులో ఉండేది. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు చూసుకునేది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మేము అందుకోవడం జరిగింది. రైతులకు కూడా సకాలంలో డబ్బులు పడే విధంగా మేము 100% సక్సెస్ అయినామని మేము అనుకుంటున్నాం. ధాన్యాలు అంటే మక్కలు కానీ వరి ధాన్యము మరి మీరు ఏ విధంగా అటు ఇటు మిల్లులకు కానీ అటు గోదాములకు కానీ తరలించే ఏర్పాటు చేశారు? మనకు ట్రాన్స్పోర్ట్ విషయం అనేది లారీలు మనకు ఏ రోజు కాంట్ అయినది అదే రోజు షిఫ్ట్ చేసేది. మనకు లారీ కూడా అందుబాటులో ఉండేది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వడ్లను మిల్లులకు తరలించడం జరిగింది. ఒక సిఇఓగా రైతులకు మీరు సేవ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది?
రైతులకు సేవ చేసిన ఒక అదృష్టం అది. ఎందుకంటే రైతు పండించిన ప్రతి గింజను మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు ఎన్ని కష్టాలు పడ్డాడు అంటే అతడు నారు పోసిన దగ్గర నుండి వరి కోసే వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అన్ని ఇబ్బందులు మేము దృష్టిలో పెట్టుకొని రైతుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము వారి దగ్గర నుండి కొనుగోలు చేసి వాళ్ళకు 1 or 2 daysలో పేమెంట్ జరిగే విధంగా మేము చూడడం జరిగింది. నుండి అదే రైతులకు అందే సేవల గురించి ఒకసారి వివరించండి. మా సంఘ పరిధిలో మేము ఈ వడ్లు కొనుగోలు కానీ మొక్కల కొనుగోలు కానీ అదేవిధంగా రైతుల యొక్క వాళ్ళ ల్యాండ్ క్రాప్ లోడ్స్ కూడా అంటే వాళ్ళు వేసే పంటలను బట్టి రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పాలక వర్గాలు గతంలో రద్దు కాబడ్డాయి. మళ్ళీ కోర్టు ఆదేశంతో వారు మళ్ళీ తిరిగి పాలకవర్గం మన ప్రమాణ స్వీకారం జరిగాయి. ఇది ఏమైనా జరిగిందా మన దగ్గర? మన దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మళ్ళీ పాత మన చైర్మన్లకు మళ్ళీ వాళ్ళకు బాధ్యత అప్పగించినారు గవర్నమెంట్. దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. చేసుకోగలుగుతా జిల్లా ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేసిన క్వింటాలు దానికి చెల్లించిన డబ్బులు చెప్పండి. మలడపల్లి సంఘ పరిధిలో 3 సెంటర్లలో 30,000 క్వింటాళ్ళు కొనుగోలు చేసినాము. దానికి అమౌంట్ వచ్చేసి 7 కోట్ల అమౌంట్ మనం రైతులకు అందజేసినాము. అదేవిధంగా పేడపల్లి సంఘ పరిధిలో 5 కొనుగోలు కేంద్రాలు ఉండే 5 కొనుగోలు కేంద్రాలకు 70,000 క్వింటాళ్ళు మనం కొనుగోలు చేసినాము. అందుకు గాను 16,73,00,000 దాకా అమౌంట్ రైతులకు ఇప్పించే విధంగా మనం చేసినాం. మీ పరిధిలోని 2 సంఘాల ద్వారా మరి అభివృద్ధి కోసం జిల్లా అధికార యంత్రాంగం మీకు ఏ రకంగా సహకరించింది? ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాము. మాకు జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ మా జిల్లా సహకార అధికారి గారు కానీ మండల అధికారులు గారు కానీ మాకు వడ్ల కొనుగోలు విషయంలో ప్రతి విషయంలో మాకు అందుబాటులో ఉండేది. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు చూసుకునేది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మేము అందుకోవడం జరిగింది. రైతులకు కూడా సకాలంలో డబ్బులు పడే విధంగా మేము 100% సక్సెస్ అయినామని మేము అనుకుంటున్నాం. జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందజేసిందని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు హనుమకొండ జిల్లా అసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల CEO చిర్రా గణేష్ మనతో పాటు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మరి రైతు కొనుగోలు కేంద్రాల అంటే వరి ధాన్యం మొక్కల కొనుగోలు కేంద్రాల ద్వారా మరి రైతులకు మంచి సదుపాయాలు సహకారం కల్పించి ప్రభుత్వ మద్దతు ధరను కూడా కల్పించి వారికి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మరి కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడిపించడం జరిగిందని మరి సకాలంలో రైతుల అకౌంట్లో కూడా డబ్బులు చెల్లించడం జరిగిందని ఇవన్నీ కూడా జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ DCO ఇతర అధికారులందరూ కూడా వారి సహకారం మాకు సంపూర్ణంగా ఉన్నదని వారు మాకు తెలియపరచడం జరిగింది. కెమెరామెన్ శ్రావంతో 100 TV తెలంగాణ ఇన్ఛార్జి సత్యనారాయణ.